హలో అండి, అందరికీ నమస్తే. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు అవార్డు తీసుకున్నటువంటి చైతన్య, భావన అండ్ శ్యామన్న, తర్వాత అద్భుతమైన సినిమా తీసిన అక్షర అండ్ శేఖర్, చాలా మంచి సినిమా చేశారు. మై మధు గారు, తర్వాత మంజుల గారు, అండ్ ఎస్పెషల్లీ 90s సిరీస్, వెబ్ సిరీస్ చేసిన డైరెక్టర్ ఆదిత్య అండ్ టీమ్. సో అందరికి కూడా నేను నా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అవార్డు అనేది నిజంగా అదొక అప్రిసియేషనే కాదు, ఒక రెస్పాన్సిబిలిటీని పెంచుతుంది. కెరియర్లో ఒక బెంచ్ మార్క్ లాగా ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళడానికి, జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి అది ఒక క్యాటలిస్ట్ లాగా అవార్డు పనిచేస్తుంది. అయితే చాలా సంవత్సరాలుగా మనం చూస్తున్నాము, గవర్నమెంట్సే ఇనిషియేట్ చేయట్లేదు అవార్డ్స్ ఇవ్వడానికి, రెండు ప్రభుత్వాలు కూడా. అలాంటిది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, అది కూడా ఇప్పుడే ఈ ఇయరే స్టార్ట్ చేశారు. అంటే ఖాజా ఆఫ్రిద్ నాకు 10 సంవత్సరాలుగా తెలుసు. ఎక్కడ ఎవరికి ఏ ఆపద ఉందన్నా, ఎవరికి ఏ సమస్య ఉందన్నా ముందు ఆయన అక్కడ ఉంటాడు. నిహారికలాగా ఆయన అక్కడ ఉంటాడు. చాలా పనులు, చాలా సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు తన సారంగి ఫౌండేషన్ ద్వారా. సో మొన్న ఒక రోజు ఆఫీస్కి వచ్చి సడన్గా నేను అవార్డ్స్ ఇస్తున్నా అన్నాడు. అరే అవార్డ్స్ అది చాలా ప్రేమ ఉండాలి, చాలా ప్యాషన్ ఉండాలి, ఖర్చుతో కూడుకున్న పని, ఎలా ఎలా సాధ్యమవుతుంది? ఈ ఒక్కసారి ఇస్తావు, తర్వాత ఏంటి, ఆ తర్వాత ఏంటి అంటే, లేదన్నా నేను కంటిన్యూ చేస్తాను, మామిడి హరికృష్ణ గారు నాకు సపోర్ట్గా ఉన్నారు అని చెప్పారు. సరే, ఆ మాట ఆయన చెప్పిన విధానము, ఆ ఎమోషన్ నాకు బాగా కనెక్ట్ అయింది. సో డెఫినెట్లీ నేను కూడా మీ వెంట ఉంటాను, నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పాను. అంటే నా సపోర్ట్ ఉంటుంది అని చెప్పాను. సో ఇంకా మీరు మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, ఇంకా పెద్ద స్థాయిలోకి మీరు వెళ్ళాలి అని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.